క్యాప్చర్ చేయాలంటే లైట్ కావాలి. సినిమాటిక్ లైటింగ్ సీన్ విజువల్ అపీల్ బాగా పెంచుతుంది, సీన్ మూడ్ సెట్ చేస్తుంది, డెప్త్ అండ్ సపరేషన్ క్రియేట్ చేస్తుంది, ఒక ఎమోషన్ని కన్వే చేసి స్టోరీ టెల్లింగ్ ఎన్హాన్స్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమాటోగ్రఫీలో ఉపయోగించే ఒక బేసిక్ అండ్ స్టాండర్డ్ లైటింగ్ టెక్నిక్ అయిన 3 పాయింట్ లైటింగ్ గురించి నేర్చుకుందాం. 3 డిఫరెంట్ పొజిషన్స్లో లైట్స్ని ప్లేస్ చేసి షేడింగ్ అండ్ షాడోస్ని కంట్రోల్ చేయడానికి ఈ టెక్నిక్ని యూజ్ చేస్తారు. పాయింట్ లైటింగ్లో మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిన లైట్ కీ లైట్. సబ్జెక్ట్ని ఇల్యూమినేట్ చేసే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైట్ని కీ లైట్ అంటారు. కీ లైట్ సబ్జెక్ట్ యొక్క షేప్స్ అండ్ డైమెన్షన్స్ని హైలైట్ చేస్తుంది. కీ లైట్ సబ్జెక్ట్కి 45 డిగ్రీ యాంగిల్లో ప్లేస్ చేస్తాము. ఐఎమ్ యూజింగ్ 100 వాట్ ఎల్ఈడి లైట్స్ విత్ అ సాఫ్ట్ బాక్స్. కీ లైట్ కెమెరా హారిజంటల్ లైన్కి అబవ్ ప్లేస్ చేస్తే న్యాచురల్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది, అదే బిలో ప్లేస్ చేస్తే హారర్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ సిల్యూట్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటే కీ లైట్ని టోటల్గా అవాయిడ్ చేసేస్తాం. ఫిల్ లైట్ సబ్జెక్ట్ యొక్క డార్క్ ఏరియాస్కు డీటెయిల్స్ని యాడ్ చేసి కాంట్రాస్ట్ను తగ్గిస్తుంది. డ్రామాటిక్ విజువల్ని క్రియేట్ చేయడానికి ఫిల్ లైట్ని టోటల్గా అవాయిడ్ చేస్తాం. ఆర్ ఎగ్జిస్టింగ్ కీ లైట్ని రిఫ్లెక్ట్ చేసి ఆ రిఫ్లెక్షన్ సబ్జెక్ట్పై ఫిల్ అయ్యేలా చేస్తారు. ఫిల్ లైట్ హార్ష్నెస్ని బట్టి ఈ ఎఫెక్ట్ని లో కీ లైటింగ్ అంటారు. బట్ ఐఎమ్ టోటలీ అవాయిడింగ్ ద ఫిల్ లైట్ బికాజ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ డ్రామాటిక్ విజువల్. బ్యాక్ లైట్ వెనుక నుండి సబ్జెక్ట్ని ఇల్యూమినేట్ చేస్తుంది. సబ్జెక్ట్ షేప్ను హైలైట్ చేయడానికి యూజ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ నుండి సబ్జెక్టుకు డెప్త్ అండ్ సపరేషన్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీన్ని రిమ్ లైట్, హెయిర్ లైట్ ఆర్ షోల్డర్ లైట్ అని కూడా అంటారు. ఇది సబ్జెక్టుకు రిమ్ను క్రియేట్ చేస్తుంది. బ్యాక్ లైట్ లేదా రిమ్ లైట్ కిక్ లైట్ లేదా కిక్కర్కు డిఫరెంట్గా ఉంటుంది. కిక్కర్ సబ్జెక్ట్ మొఖంపై లైట్ షేడ్ని క్రియేట్ చేస్తే రిమ్ లైట్ ఒక థిన్ అవుట్లైన్ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ లైట్ సబ్జెక్ట్కు వెనక ఉంచబడుతుంది. కీ లైట్, బ్యాక్ లైట్ ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్స్ని ఇల్యూమినేట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లైట్ బ్యాక్గ్రౌండ్ని ఇల్యూమినేట్ చేస్తుంది. ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్స్ ద్వారా బ్యాక్గ్రౌండ్ పైకి వచ్చే షాడోస్ని రిమూవ్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్పై అట్రాక్షన్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది కెమెరా సింగిల్ ఐ నేచర్ను ఆఫ్సెట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. దీని అర్థం కెమెరా సబ్జెక్టుకు డెప్త్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అన్ని లైట్స్ సబ్జెక్ట్ను, బ్యాక్గ్రౌండ్ను ఫ్రేమ్ బయట నుంచి ఇల్యూమినేట్ చేస్తే ఫ్రేమ్లో కనిపించే ఒకే ఒక లైట్ ప్రాక్టికల్ లైట్. ఐఎమ్ యూజింగ్ ఎ ఫ్లోర్ ల్యాంప్ యాజ్ అ ప్రాక్టికల్ లైట్.